అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజత్. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి ముందస్తు శుభాకాంక్షలు అండి. నమో వెంకటేశాయ. నిన్న ఒక దుర్ఘటన జరిగిందనమాట. అక్కడ ఏంటంటే తొక్కిసలాట వల్ల పలువురు చనిపోవడం జరిగిందనమాట. సుమారు ఒక 6 మంది మరణించడం జరిగింది. అలాగే ఒక 40 మంది దాకా ఆ తొక్కిసలాటలో బాధింపబడడం కూడా జరిగింది. వారంతా హాస్పిటల్లో ఉంటున్నారు. సో ఇక్కడ జరిగింది నిజానిజాలు మనం ఒకసారి తెలుసుకోవాలండి. ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏం చేస్తారంటే వైకుంఠం ఉత్తర ద్వారాలు అనేది తెరుస్తారు. మనకందరికీ తెలిసిందే. మనము ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి నాడు ఆ దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఆ ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి మనము దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటాము. ఇది ప్రతి హిందువు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే తిరుమల తిరుపతి అనేది మన హిందువులందరికీ ఎంతో ఎమోషనల్ అండి. అందరికీ తెలిసిన విషయమే. మన కులదైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మనము ఎంతో భక్తి ప్రపత్తులతో పూజలు కూడా చేసుకుంటాం. ప్రతి ఏటాలాగే ఈసారి కూడా ఈ వైకుంఠ ఏకాదశికి తిరుమల చేరుకొని అక్కడ ఆ ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం చాలా మందికి అది ఒక పుణ్యకార్యంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు అన్నమాట. అలాగే నిన్న జరిగిన విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ క్షేత్రానికి వచ్చేటటువంటి ఆ భక్తులకు ఇబ్బంది కలగకుండా టోకెన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది 2021లో. అంతకుముందు ఎలా ఉండేదంటే వైకుంఠ ఏకాదశికి 1-2 రోజుల ముందు నుంచి తిరుమలలోనే 300 రూపాయల టికెట్లతో ఈ వైకుంఠ ఏకాదశి నాడు లిమిటెడ్ జనాలని పంపించి చేసేవాళ్ళనమాట. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి నాడు ఎక్కువ మంది భక్తులని గుడికి తీసుకొని వచ్చి మేము ఇంత మందిని గుడికి తీసుకొని వస్తున్నాం, మేము తిరుమల తిరుపతి క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని ఈ విధంగా మేము ప్రపంచవ్యాప్తం చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కోసం నాటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఈ టోకెన్ సిస్టమ్ తీసుకుని రావడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రతి ఏటా ఈ టోకెన్ల కోసం అని చెప్పేసి తొక్కిసలాట జరుగుతూనే ఉందండి. నిన్న జరిగినటువంటి ఘటన మాత్రం కొంచెం నిజానికి చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. అది ఇక్కడ అసలు తిరుమలలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూసుకుంటే నిన్న సాయంకాలం ఈ టోకెన్లు ఇస్తున్న ప్రదేశంలో శ్రీనివాసం దగ్గర ఆ క్యూలో నిలబడినటువంటి ఒక వృద్ధురాలికి హెవీ క్రౌడ్ అవ్వడం వల్ల ఆ క్యూలో ఉన్నటువంటి ఒక వృద్ధురాలికి ఆ బ్రీతింగ్ అందట్లేదండి. అంటే ఎక్కువ మంది జనాలు తోసుకోవడం వల్ల ఆ వృద్ధురాలికి ఊపిరి సరిగా ఆడట్లేదు. ఆవిడ్ని బయటికి తీసుకురావాలనే ప్రయత్నంలో అక్కడ సెక్యూరిటీ పర్యవేక్షిస్తున్నటువంటి డిఎస్పి గారు కేవలం ఆవిడ ఒక్కదాన్నే బయటికి తీసుకురావడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో గేటు ఓపెన్ చేయడంతో మిగిలిన భక్తులంతా టికెట్ల కోసం గేట్లు తెరిచేశారేమో మనం వెళ్ళి తీసేసుకుందామనే ఆత్రం ఆవేశంతో జరిగినటువంటి తొక్కిసలాట అది. ఇక్కడ ఎవరిది తప్పులేదండి. భక్తులకి ఏంట్రా అంటే టికెట్లు అయిపోతే మేము దర్శనం చేసుకోలేమేమో అనే ఆత్రం. ఈ పోలీస్ వ్యవస్థకి ఏంట్రా అంటే ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా నింద మోయాల్సింది మేమే కదా అనే భయం. ఎన్నో రకాలుగా సెక్యూరిటీ పరంగా కానీ లేదంటే క్యూ లైన్స్ కానీ ఇన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినప్పటికీ ఇటువంటి దుర్ఘటన జరగడం నిజంగానే బాధాకరం. ఇది ఎక్కడ కూడా కావాలని లేదంటే ఇంటెన్షనల్ గానో ఇంకో రకంగానో జరిగింది కాదండి. ఇది ప్యూర్లీ యాక్సిడెంటల్ గా జరిగినటువంటి దుర్ఘటన. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ దుర్ఘటనకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి మనుషులు ఈ దుర్ఘటనని దానికి ఒక రాజకీయ రంగు పులిమి దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది నిజంగా నీచమైన చర్యగా భావించవచ్చు మనం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వీళ్ళంతా ఏం మాట్లాడతారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మర్డర్, ఇది ప్రభుత్వం చేసినటువంటి మర్డర్, ఇది యాక్సిడెంట్ కాదు అని చెప్పేసి వాళ్లకు ప్రభుత్వం మీద ఉన్నటువంటి చంద్రబాబు మీద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అక్కసును కడుపు మంటని మొత్తం వెళ్ళగక్కడం మొదలు పెట్టారు నిన్న ఈ ఘటన జరిగినప్పటి నుంచి. అసలు నాకు అర్థం కావట్లేదు, ప్రజలకు అర్థం కావట్లేదు ఎందుకు వీళ్ళకి ఇంత కడుపు మంట. ఏం జరిగినా సరే ప్రభుత్వం మీద తోసేయడమేనా? కొంతమంది మాట్లాడతారు లడ్డూ విషయంలో నీ మీద ఫేక్ అలిగేషన్ వేశారు కాబట్టి వాళ్ళకి ఇలాగే జరగాలి అని చెప్పేసి శాపనార్థం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళు మనుషుల లేదంటే పశువులో ఇంకొక రకమో మాకేమైతే అర్థం కావట్లేదు. ఇక్కడ జరిగింది ఏంటి? ఒక ప్యూర్లీ యాక్సిడెంట్. అది దాన్ని ఒక
ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలి. దానికి రాజకీయ రంగు పులిమేసి శవ రాజకీయం చేసుకోవడానికి ఎందుకు ఇదంతా? దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఓట్ల కోసమే కదా. ఈ ఓట్లని వేరే విషయాలలో కూడా మీరు చేసి ప్రజల దగ్గర నుంచి సింపతి సంపాదించుకోవచ్చు. అదొదిలి పెట్టేసి ఎక్కడ ఏం జరిగినా దాన్ని తీసుకొని వచ్చి ప్రభుత్వానికి ఆపాదించేయడం ఇలా చేస్తారు. మీరు ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్రంలో మిగిలిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే కొన్ని చాలా డౌట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, మరి ఆయన ప్రభుత్వంలో ఎన్ని ఘటనలు ఇటువంటివి జరగలేదు? వాటన్నిటికీ రాజకీయ రంగు పులమచ్చ. ఈ రోజు మనం వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయ్యి దాదాపు 13 మంది చచ్చిపోయారు. ఆ కంపెనీ ఎవరిది? విజయసాయి రెడ్డిది కాదా? మరి దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించొచ్చా? కానీ ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ గాని జనసేన గాని ఆ పని చేయలేదు. ప్రమాదాన్ని ప్రమాదంగానే చూశారు వాళ్ళు, ప్రభుత్వానికి ఆపాదించలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కచ్లూరులో బోట్ ఒకటి మునిగిపోయి దాదాపు 50 మంది చచ్చిపోతే దాన్ని ప్రమాదంగానే చూశారే గాని ఆనాటి ప్రతిపక్ష పార్టీలు ఏ రోజు కూడా ప్రభుత్వానికి ఆపాదించలేదే. ఈ జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల, ఈ జగన్మోహన్ రెడ్డి ముందు చూపు లేకపోవడం వల్ల కరోనా టైంలో ఆక్సిజన్ లో అందక తిరుపతి రుయా హాస్పిటల్లో, ఇదే తిరుపతి రుయా హాస్పిటల్లో దాదాపు 10 నుంచి 15 మంది చచ్చిపోతే దాన్ని ఏమంటారంటే ప్రభుత్వ హత్య అంటారు. దీన్ని ప్రభుత్వ హత్య అనరు. పేటిఎంస్ మీరే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఒకవేళ మీరు చెప్పినట్టు ఇది ప్రభుత్వ హత్య అయితే ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ లో జరిగింది కూడా ప్రభుత్వ హత్యే. ఆ రోజు కచ్లూరులో మునిగిపోయిన బోటు కూడా ప్రభుత్వ హత్యే. రుయా హాస్పిటల్లో చేశారు చూడండి, ఆక్సిజన్లు ఇవ్వకుండా మనుషుల్ని చంపేశారు కదా 13-14 మందిని, అది కూడా ప్రభుత్వ హత్యే. ఇంకా చెప్పమంటారా? జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి ఈ కల్తీ సారా, దీని గురించి చెప్పంటారా? ఇది కూడా ప్రభుత్వ హత్యే. ఇలా చెప్పుకుంటూ పోతే మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వారానికి ఒక ఇన్సిడెంట్, జనాభాను తగ్గించుకుంటూ వచ్చారు. మీరు ఏదైనా కానీ విమర్శ చేయాలంటే, మీ కడుపు మంటను చల్లార్చుకోవాలంటే దానికి వేరే ఉన్నాయి. కానీ దేవుడి విషయం ఇది. దేవుడి దగ్గర ఇష్టం వచ్చినట్టు వాగద్దండి. ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నందుకే ఒకడు ఏమయ్యాడో అందరికీ తెలుసు. ఈ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నందుకే మీ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు పరిమితం అయ్యాడు. మళ్ళీ ఇదే వెంకన్నతో పెట్టుకుంటున్నారు. చూసుకోండి కొద్దిగా. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవ్వడు కూడా బాగుపడినట్టు ఆనందంగా ఉన్నట్టు చరిత్రలో లేదు. మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నారా? చేసుకోండి. వెంకన్న ఉన్నాడు, ఏడుకొండల వాడు, చూసుకుంటాడు ఆయనే.